రైతు సోదరుల స్వాగతం. భారత వాతావరణ శాఖ ఒక కీలక రిపోర్ట్ రిలీజ్ చేసింది. 18వ తేదీ నాటికి బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం బలపడబోతా ఉంది. ఇప్పటికే అల్పపీడనం అయితే ఏర్పడింది. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించింది. అలాగే ద్రోణి కూడా కొనసాగుతూ ఉంది. వీటి ప్రభావంతో రాబోయే 2-3 రోజుల్లో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక 19వ తేదీ నుంచి 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లోని ఒక 8 జిల్లాల్లో, తెలంగాణలో ఒక 8 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఇక భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్టులు కనుక మనం పరిశీలించినట్లయితే తాజాగా ఈ అల్పపీడనం క్రమంగా బలపడతా ఉంది. 19వ తేదీ నాటికి ఇది తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, రాయలసీమలోని కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 2 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం, తెలంగాణలోని మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాదు, మేడ్చల్, వికారాబాదు ఈ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఆకాశం బాగా మేఘావృతమై ఉంది. ద్రోణి ప్రభావం కూడా స్పష్టంగా ఉంది. ఋతుపవనాలు అయితే కొంత చురుగ్గా మారాల్సి ఉంది. ఇంకా ఋతుపవనాలు అయితే బాగా దేశమంతా విస్తరిస్తూ ఉన్నాయి, కానీ అవి చురుగ్గా లేవు అనేది తాజాగా వచ్చిన రిపోర్ట్. అల్పపీడనం, ద్రోణి ప్రభావంతోనే వర్షాలు, పెద్ద పెద్ద వర్షాలు, భారీ వర్షాలు నమోదు కావాల్సి ఉంది. ఋతుపవనాలు చురుగ్గా మారడం లేదు. ఇక అల్పపీడనం బలపడితే ఋతుపవనాలకు మరింత బలం దక్కే అవకాశం ఉంది. కాబట్టి 19వ తేదీ నుంచి 3 రోజుల పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. మీ ప్రాంతంలో వర్షపాతం నమోదైందా లేదా అనే విషయాన్ని ప్రతి రైతు కామెంట్ చేయండి.